తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాటలో 6 మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారంతా తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరికి తీవ్ర గాయాలైన ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. గాయపడ్డ వారి బంధువుల రోదనలతో ఆసుపత్రి మొత్తం దద్దరిల్లుతోంది. దేవుణ్ణి దర్శించుకునేందుకు వస్తే ఇలా జరిగిందంటూ వాపోతున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఎవరైతే గాయపడి చికిత్స పొందుతున్నారో వారికి ఎలాంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు, వైద్యులు ఏమంటున్నారు? సిద్ధు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు టికెట్ల జారీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అలసత్వం కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్ర గాయాలతో యొక్క తిరుపతి రుయా హాస్పిటల్తో పాటు స్విమ్స్ హాస్పిటల్, పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వీరికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనతో వారిలో కొంత గుండె నిండా ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి కొండంత ధైర్యం చెప్పడం జరిగింది. ప్రధానంగా యొక్క ఘటనలో మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో వారంతా కూడా ఇంజురీస్గా ఉన్నారు. ప్రస్తుతం అయితే వారికి స్విమ్స్ హాస్పిటల్తో పాటు ఇక్కడ పద్మావతి మెడికల్ కళాశాలలో ప్రధానంగా ఐసీయూ వార్డులో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాధ్యతలన్నీ కూడా చూసుకునేందుకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యతలు కూడా అప్పగించారు. కూటమి ప్రభుత్వం భక్తుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటానికి టీటీడీ చరిత్రలోనే ఎంతటి దారుణమైన ఘటన ఎన్నడూ జరగలేదు. ప్రధానంగా భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారన్నటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా టికెట్ల జారీ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ యొక్క ఘోర తప్పిదం జరిగింది. చిన్న విషయానికే పెద్ద రాద్ధాంతం చేసేటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఇంతటి మహాపచారం జరిగినప్పటికీ కూడా తామేమీ చేయలేదు. భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ ఏమీ జరగనట్లుగా తూతూ మంత్రంగా చర్యలకు చేపట్టింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క క్షతగాత్రుల విషయంలో, భక్తుల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వ తీరుపైన ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తుల్లోనూ హిందువుల్లోనూ పెద్ద ఎత్తున ఆగ్రహం జ్వాలలు పెళ్లిబిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టింది. ప్రధానంగా గాయపడినటువంటి కుటుంబాలకు ఓవైపు ప్రభుత్వం నుంచి చికిత్స అందించాల్సినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారి పట్ల అలసత్వం ప్రదర్శించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా వారందరికీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మెడికల్ కళాశాలలో వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతూ ఉన్నాయి. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించిన తర్వాతనే క్షతగాత్రులు వారి ఇంటి వద్దకు పంపించేందుకు టీటీడీ చర్యలు చేపడుతూ ఉంది.